దేవుడి నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యెహోవాయే మనకు వెలుగును అనుగ్రహించెను. వాక్యం సెలవిస్తూ ఉంది. యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనం. ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగునిచ్చుటకై చంద్రుడును ఇక్కడ ప్రకాశింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగవును. యెహోవాయే నిత్యమైన వెలుగు ఉన్నటువంటి వాక్యము దేవుని బిడ్డలరా ఈ లోకములోనికి వెలుగును పంపించి ఉన్నది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనములో, వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. చీకటిలో ఉన్నటువంటి వారికి వెలుగునివ్వడానికే ఆ వెలుగు ఈ లోకములోనికి వచ్చి ఉన్నది. వాక్యం సెలవిస్తూ ఉంది కదా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో, నేను లోకమునకు వెలుగును. యేసు అంటున్నాడు, నేను లోకమునకు వెలుగును అని ఏమంటున్నాడు ఇక్కడ దేవుని బిడ్డలారా? వాక్యం సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 1వ వచనంలో, ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. వాక్యమై ఉన్నటువంటి దేవుడే, వెలుగై ఉన్నటువంటి ఆ వాక్యమే చీకటి మార్గములో వెలుగుని ఇవ్వడానికై యేసుగా ఈ భూమి మీద జన్మించడం జరిగింది, కుమారుడిగా జన్మించడం జరిగింది. ఆయనకు యేసు అనేటటువంటి పేరు పెట్టడము జరిగింది దేవుని బిడ్డలారా. అందుకే ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మత్తయి సువార్త 4వ అధ్యాయము 16వ వచనములో, చీకటిలో కూర్చుండి ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూచిరి, మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను. యేసు ఇక్కడ ఏమంటున్నాడు? నేను లోకమునకు వెలుగును. యెహోవా ఏమంటున్నాడు? ఇక మీదట పగలు సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలుగిచ్చుటకై చంద్రుడు నీకును ప్రకాశింపడు. యేసే ఈ లోకమునకు వెలుగు గనక ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇక్కడ, మరణ ప్రదేశములను మరణ ఛాయలను కూర్చుండి ఉన్నటువంటి వారికి వెలుగు ఉదయించెను. ఆ వెలుగే యేసు దేవుని బిడ్డలారా. ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు నీవు అనుభవిస్తూ ఉన్నావో, ఎలాంటి అంధకారములో ఎలాంటి చీకటి జీవితమును అనుభవిస్తూ ఉన్నావో, చీకటి జీవితమును అనుభవిస్తున్నటువంటి నీకు వెలుగునివ్వడానికై దేవుడు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో జన్మించడము జరిగింది. ఆయన నీకే వెలుగునివ్వడము కాదు, సర్వలోకానికి వెలుగునివ్వడానికి, సర్వ శరీరులకు వెలుగునివ్వడానికి, సకల రాజ్యాలకు వెలుగునివ్వడానికి ఈ లోకములో ఆయన జన్మించడం జరిగింది. ఈ లోకములోనికి తండ్రి అయినటువంటి దేవుడు వెలుగును ఆయన పంపించి ఉన్నాడు. ఆ వెలుగే యేసు, ఆ యేసే వాక్యము. దేవుని బిడ్డలారా, వాక్యమును నువ్వు విన్నప్పుడు, వాక్యమును నీ హృదయంలోనికి నీవు తీసుకొచ్చుకున్నప్పుడు, దేవుని బిడ్డలారా, నువ్వు విధేయత చూపినప్పుడు, నీవు దాన్ని అంగీకరించినప్పుడు, వాక్యానికి నీవు లోపడ్డప్పుడు, నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి అంతే కూడా పోయి వెలుగుతో నింపబోతున్నాడు దేవుడు. వెలుగులో నీవు నడవబోతూ ఉన్నావు, వెలుగులో నీవు స్థిరపరచబడబోతూ ఉన్నావు, వెలుగులో నీకు విడుదల, వెలుగులో నీకు స్వస్థత, వెలుగులో నీకు ప్రయోజనము. ఏంటి ఆ ప్రయోజనం అంటే, పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది, ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితిరి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. దేవుని చేత నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా నువ్వు కనికరింపబడిన వాడిగా ఉంటున్నావు, కనికరింపబడినటువంటి దానిగా నీవు ఉంటున్నావు. కాబట్టి నువ్వు దేవుని ప్రజగా ఉంటూ ఉన్నావు. దేవుని బిడ్డలారా, వాక్యం సెలవిస్తూ ఉంది, వెలుగును మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి, కానీ దేవుని యొక్క కనికరము వలన ఈరోజు నీవు వెలుగులో ఉండాలని, వెలుగులో జీవించాలని, వెలుగులో నీవు నడవాలని, వెలుగులో నీవు ఆయనని చూడాలని. ఒకప్పుడు ఆయన ప్రజగా నీవు ఉండక
ఇప్పుడు దేవుని ప్రజ అయితివి. వెలుగును నువ్వు ఎప్పుడైతే చూసావో, చీకటిలో ఉన్నటువంటి నీకు వెలుగును ఎప్పుడైతే దేవుడు అనుగ్రహించి ఉన్నాడో, ఆ వెలుగులోనికి నువ్వు ఎప్పుడైతే వచ్చి ఉన్నావో నువ్వు కనికరింపబడ్డావు. నువ్వు దేవుని ప్రజగా అయిపోయినావు. దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని బిడ్డగా అయిపోయినావు. అందుకనే ఈ దినము దేవుడు నీ కొరకే వెలుగును అనుగ్రహించెను, నీ కొరకే వాక్యమును అనుగ్రహించెను, నీ కొరకే యేసును కుమారుని అనుగ్రహించెను. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది ఇక్కడ. దేవుని బిడ్డలారా, వాక్యము చీకటి గల చోటున వెలిగిచ్చు దీపమైనట్టు ఉన్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడలా మీకు మేలు జరుగుతుంది. ఏంటి ఆ మేలు అంటే, ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట. దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనముల వాక్యం ఈ రీతిగా ఉంది. చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. ఏవండి, యెహోవా మనకు వెలుగును అనుగ్రహించెను కదా. ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో ఉన్నటువంటి చీకటి, నష్టము, కష్టము, దుఃఖము, అపాయము, ఆర్థిక పరిస్థితులు, అప్పుల పరిస్థితులు కావచ్చు, మరి ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ స్థితిని బట్టి నువ్వు కృంగిపోతూ ఉన్నావో, నీ స్థితిలో ఉన్నటువంటి చీకటి ఈ దినమున నుండి అది గతించిపోయింది. దేవుని బిడ్డలారా, అది నీ జీవితంలో చోటు చేసుకోదు. ఆయన సత్యమైనటువంటి వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. వాక్యమే సత్యము. వాక్యము నీ కుటుంబంలో వెలుగునిస్తూ ఉంది. ఆ వెలుగులో మీరున్నారంటే మీ కుటుంబంలో అపాయం ఉండదు, దుఃఖము ఉండదు. దేవుని బిడ్డలారా, అటువంటి వెలుగును దేవుడు నీకు, నీ కుటుంబానికి అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు ఎవరింట్లోనైతే ఉంటుందో ఆ ఇల్లు దేవుని యొక్క ఆశీర్వాదముతో నింపబడునుగాక. ఆమేన్.